హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ముందుగా హ్యాపీ సండే. అదిగోండి, ఇంకా మా పాప అయితే లేవలేదు ఈరోజు అయితే. ఈరోజు అయితే డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. కాకపోతే చాలా కొత్తగా ఉంటుంది. చూసేయండి. ఓకే అమ్మో, గుడ్ మార్నింగ్. చూడండి. అమ్మో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. పారిపోయిండు వాడు. అందుకే ఉంటాను ఇక ఇట్లే. బాగుంది సిస్టమ్. అదైతే జారిపోతాయి. కిందికి ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. అందరికీ తెలుసు, ఇప్పుడు అందరు ఇవే వాడుతున్నారు. చూడండి బాగా ఇది ఫ్రెండ్స్, ఎట్లా చూసి కామెంట్ చేసి చూపియమ్మా చెయ్యంట చూపిలకి. నాకు దెబ్బ తాకితే మీకు సంతోషం అవుతుంది. ఎవరెవరికి హ్యాపీగా ఉందో హ్యాండ్ రైజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. బెడ్ అయితే సదరడం అయితే అయిపోయింది. ఇంకా ఇదిగండి, ఏంటి ఆడ రోజు చదువుతావా? రోజు చుడతావా ఆడ? మరి ఆడ రోజు అట్లా వస్తుంది. మీరే అంతా ఏం చేస్తారు? నేను నిన్న సాయంత్రమే తెలుసా ఇదంతా క్లీన్ చేసింది. సాయంత్రం నిన్న నువ్వు వచ్చినాక ఎప్పుడే తుడిచి అంతా క్లీన్ చేసి ఉడుస్తున్నా, నువ్వు వచ్చినావు. ఏదో మనకు రోడ్డుకు ఉన్నది కాబట్టి మొత్తం దుమ్మంతా వస్తుంది ఇంట్లోకి. ఇంకా నేను అడుగుతున్నా సార్. నాకు కిచెన్లో పోతుంది. బయటికి వెళ్ళినప్పుడు అట్లా చెప్పుచాట్లు లేవచ్చు కదా. చూపియాలి బాబు. ఇలా నిన్నటి నుంచి లేవగానే చేస్తుంది. నేను మెల్లగా చేస్తా. పోయినా చూపి. ఇప్పుడైతే నేను పాలైతే వేడి పెడుతున్నాను. పాలు వేడి పెట్టిన తర్వాత నేను టీ పెట్టుకొని టీ తాగినాక వాళ్ళకి ఇడ్లీ వేస్తాను. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి పాలకూర ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉండాలి మా ఇంట్లో. ఈ పాలు మెల్లగా వేడైనా పర్లేదు, ఆ స్టవ్ చిన్నగా వస్తుంది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు తాగాలి కాబట్టి ఇప్పుడు నేను టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత ఇడ్లీ అయితే వేస్తానన్నమాట.
చేస్తున్నావే పాలేందుకు దానికి కరెక్ట్గా అడిగి సెట్ అవుతుంది అనేసి అది కట్టిన అటు ఇటు పోతుంది లేదంటే జస్ట్ ఛాన్స్. పాలకూర ఇడ్లీకి అయితే మంచిగా పాలకూర కడిగేసి కట్ చేసి ఇందులో వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాలకూర వేస్తున్నాను, మిక్సీ పట్టింది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడైతే పాలకూర ఇడ్లీ అయితే వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలకైతే క్యారెట్ ఇడ్లీ వేయాలి. అది కూడా వీడియో కంటిన్యూ అవుతుంది. క్యారెట్ ఇడ్లీ ఇదైతే క్యారెట్ తురిమేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, వేసి ఇలా కలిపేసుకోవాలి. పిల్లలకి హెల్త్కి అయితే చాలా మంచిది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకున్నాను. ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అప్పుడే అలాగే ఇది రాత్రి ఇట్లా కడిగితే అయిపోయేది. అన్నీ వేసి రాత్రి వచ్చినా కానీ గిన్నెల కాడికి లైవ్లా వచ్చిన 12 గంటలకు ఏం తోమాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పల్లీ చట్నీకి అయితే ఇప్పుడు మా డాడీ పల్లీలు వస్తున్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఏమయ్యాక ఇప్పుడే ఉంది. ఏం ఎక్కువ పిలుపుంటుంది. అయిందా టిఫిన్? ఎప్పుడు పెడతావు? ఇంకా ఏంది ఇడ్లీయా? పాలకూర ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ,
కొత్తగా ఉంది ఇలా పాలకూర ఇడ్లీ. చూడు అది చట్నీ వస్తుంది గ్యాప్లా. అంత పెద్ద దాంట్లో రాదు చట్నీ, చిన్నది. మనం దోశ ఉంది పాలకూర ఇడ్లీ. కొత్తగా ఉంది, టేస్ట్ బాగుంది. అమ్మో ఇడ్లీ నచ్చిందా? ఏది తింటున్నావు నువ్వు? క్యారెట్ ఇడ్లీ. ఎట్లుంది చెప్పు. బాగుందా? రెండిట్లో లేదు బాగున్నాయి. కొత్తగా ఉంది పాలకూర. క్యారెట్ అయితే ఎప్పుడు మనం డైలీ అదే తింటాం కదా ఎప్పుడైనా. అందరూ తిన్నారా? సండే స్పెషల్ ఏంటి ఈరోజు? అయితే మా దగ్గర అయితే ఇంకా నార్మలే, వంట అయితే అయిపోయింది. ఇంకా అంట్లు కూడా అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇంకా పాప వాళ్ళైతే టీవీ పెట్టడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయినా, ఈవినింగ్ అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఇది చూడండి, అంట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా నేను ధనియాల పౌడర్ అయితే చేస్తాను. అది ఎలా చేస్తాను ఏంటి ఇంకా వంట అంతా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను ధనియాలు అయితే వేంపుతున్నాను. దూరగా వేంపేసి మిక్సీ పట్టేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇందులో మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. బయట మనం ప్యాకెట్స్ తెచ్చే కన్నా ఇంట్లో ఇలా రెడీ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. బయటవి అయితే ఇంకా అంత మంచిగా అనిపించదు, ఈ స్మెల్ కూడా బాగుంటుంది. నేను ఇలానే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా అడుగు పడతాయి, మళ్ళీ మాడిపోతాయి కాబట్టి ఇలా కలుపుతూ దూరగా అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం షాజీరా, చెక్క ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి అనమాట, కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనం చెక్క, షాజీరా అవి వేంపేసుకుందాము. ఇంకా ఇలా వేపుకోవాలి. ఇలా ఇదంతా గరం మసాలా మొత్తం వేసేసి ఇవి వేంపేసి అందులో కలిపేసుకొని పట్టుకోవాలి. అది ఫాస్ట్గా వేగిపోతుంది కాబట్టి. మొత్తం వేయించుకోవాలి, ఇలా మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ చేస్తాను. మొత్తం మిక్సీ పట్టినాక అయితే చూపిస్తాను. ఇలా మెత్తగా చేసుకోవాలి. మనం ఒకసారి మిక్సీ పట్టినాక మనము జల్లి పట్టుకోవాలన్నమాట. పట్టుకున్నాక మళ్ళీ పట్టేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట మెత్తగా, లేదంటే ఇట్లా పొట్టు పైన తేలుతుంది కర్రీస్లలో వేస్తే, అందుకనేసి ఇలా చేసుకోవాలి. మరి అన్ని మసాలాలు కలిపేసి చేసినాం అనుకో స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలానే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇందులోకి వేసి పెట్టుకుందాం. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది, ఇదిగో చూడండి. ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. మా ఆయనకైతే చపాతీ తినాలనిపిస్తుందంట, అందుకే చికెన్ తెప్పించిండు. కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ క్లీన్ చేస్తాను. ఇలా 3-4 టైమ్స్ మొత్తం ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకు కడుక్కుంటాను. నేనైతే కడుగుతాను, ఒక 3-4 టైమ్స్ కడిగేస్తాను. కారం కంప్లీటెడ్. కారం వేసాను, ఇప్పుడేమో ఉప్పు వేస్తున్నాను.
పసుపు, ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పిన అనమాట దాంట్లోనే. ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టారు. కానీ దీనిపైన ముట్టి కడి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ అనమాట. మీకు డెడికేట్ చేస్తున్నా. ఈ దాంతోనే మామూలు కొట్టాలంట, అందుకే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎవరైనా స్టిక్స్ పైన మెహందీ వేస్తారా చూడండి, మామూలు ఇలా వేసింది. డెడికేట్ చేస్తుందంట స్టిక్స్ పైన ఎవరైనా మెహందీ వేస్తారా. ఇదిగో చూడండి, ఇంట్లో పని చేయమంట చెయ్యదు, ఇలా మెహందీ వేసింది స్టిక్ పైన చూడండి. సిగ్నేచర్ అని చూడాలి. ఇదిగో సిగ్నేచర్ కూడా, ఇదిగోండి సిగ్నేచర్ చూపెట్టు. అది సిగ్నేచర్ అది అట్లా మన సిగ్నేచర్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అంట్లు అగొట్టినాడు అంట్లు ఖాళీ ఉంటాం అనమాట. అగో చూపి మా పై అగొట్టినది కానీ దొమ్మినము. ఇదిగోండి ఇప్పుడే ఇక్కడ పెట్టేసిన. సండే రోజు ఖాళీ ఉండనే పొద్దున సేపు కూర్చున్నాం అంటే ఇంత టైం దొరుకుతలే. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాయి అలాగే. ఇప్పుడు మళ్ళీ ఇదోమని మళ్ళీ వచ్చామని తోమమ్మ కొంచెము ఇప్పుడే ఇట్లా నీళ్ళు తాగి మళ్ళీ వచ్చిన ఇదోమనికే తోమమ్మ తోమమ్మ జరగండి. కాబట్టి సండే రోజు జెండు బొమ్మలకు మస్తు గిరాక్. నిజంగా నాకైతే సండే వచ్చిందంటే నా బుర్ర మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏం పని చేస్తున్నా కూడా అర్థం కాదు. రోజు ఉన్న కన్నా డబల్ పని అవుతుంది. ఒక దిక్కు సతాయిస్తూనే ఉంటారు, అంటే విపరీతంగా నెత్తి తింటారు. మీ ఇళ్ళల్లో కూడా అంతేనా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఈ విషయం గురించి కామెంట్ చేయండి. ఏం వస్తే ఎంతగానో బుర్ర ఖరాబ్ చేయడమా? ఎక్కడ మధ్యాహ్నం వరకు నువ్వు అంటావు, నువ్వు అయినా జరసేపటి కాళ్ళు వస్తారు. ఇంకేంది హాఫ్ డేస్ ఇప్పటి నుంచి హాఫ్ డేస్ అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందో. ఇవి ఉన్న 4 గంటలు కూడా ఊసిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ అయితే వేసాను, టమాటాలు వేసాను, ఇక్కడైతే అన్నం పెట్టాను. ఇప్పుడైతే చపాతీ చేయాలి, 2 కంప్లీట్ అయినాక. అన్నం అయితే పెట్టేశాను, కర్రీ అయితే అవుతుంది. ఇక్కడైతే అన్నం పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడైతే కర్రీ అవుతుంది, గుమ్మగుమ్మలాడుతుంది. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కర్రీ అయినాక అన్నం అయినాక చపాతీ అయితే చేయాలి. చపాతీ ఈరోజు మా స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ, ఇంకా చపాతి. ఇది మా సండే స్పెషల్. మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇంకా ఇప్పుడైతే తింటున్నాము. ఇదిగో యమ్మీ యమ్మీ చికెన్. మా ఇంట్లో చపాతి గుంట తినం.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.